అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అరటికాయ బజ్జీ అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్లో పెట్టుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. ముందుగా 2 అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయ హెల్త్కి చాలా మంచిదండి. ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా. దీంతో బజ్జీలు చేస్తున్నానండి ఈరోజు నేను. దీన్ని చెక్కు తీసుకోవాలండి. ఇలాగా పైన కొంచెం చెక్కు తీసుకుంటే ముక్కలు కోసుకోవాలి. ఈ చక్రాల్లా కోసాను. ఇంకా వేరేగా కూడా కోసుకోవచ్చండి బజ్జీలు వేసుకోవటానికి. ఇవి గోల్డ్ కాయిన్స్ లాగా ఉంటాయని చెప్పి రౌండ్గా కోసాను. వర్షం పడుతుంది, కొంచెం ఈవినింగ్ స్నాక్స్కి ఉంటాయని బాబుకి చేస్తున్నాను. 1 గ్లాసు శనగపిండి తీసుకున్నానండి. దానికి కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఈ బజ్జీలు అనేవి. శనగపప్పు మర్ర పట్టించిందేనండి, జల్లించి డబ్బాలో పోసాను. దాన్ని ఇలా వాడుకుంటున్నాను. బయటదైతే ఇలా ఉండదండి, కొంచెం కలర్ కలుపుతారు. శనగపప్పు మర్ర పట్టించింది. దీనికి 1 2 స్పూన్స్ బియ్యం పిండి కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నానండి. వేడవుతుంది ఈలోపు పిండి కలుపుకునేటప్పటికి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి నేను ఏ రోజుది ఆ రోజు చేస్తానండి, డైలీ ఎక్కువ శాతం. ఇప్పుడు ఈ పిండిని కాస్త వాము, శనగపిండి బియ్య పిండిలోకి కాస్త వాము వేసుకున్నానండి. దీనిలోకి కొంచెం ఎర్రగా ఉండాలి అన్నాడు బాబు, అందుకని కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి 1 అర స్పూను వేసాను. ఎల్లో కలర్ కాకుండా కొంచెం రెడ్గా ఉండాలని. కొంచెం జీలకర్ర, శనగపిండికి కొంచెం గ్యాస్ ఉంటుంది కదండి, అందుకే వాము జీలకర్ర కూడా వేసాను. తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండి మొత్తాన్ని కలపాలండి. శనగపిండి బజ్జీల పిండి మాదిరిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసి పిండిని కలుపుకోవాలండి. ఈ వీడియో పెట్టడానికి లేట్ అయిపోయిందండి, ఇవాళ కొంచెం చిన్న పని పడింది. దాని మూలంగా కాస్త లేట్ అయింది వీడియో చేయడానికి. ఇట్లా పిండిని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుని కాస్త వాటర్ కలుపుకుంటూ ఉండాలండి. జారు పిండిలాగా, దోశల పిండి కన్నా కూడా కొంచెం పలచగానే ఉండాలండి. బజ్జీ మునగాలి కదా అరటికాయ. ఇది హెల్త్కి చాలా మంచిదండి అరటికాయతో చేయటం వల్ల. ఇలా పిండిని ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి దీనిలో. కలిపిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ పిండిని ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కలుపుకొని ఇట్లా పలుచగా చేసి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటి అరటికాయ ముక్క ముంచి పిండిలో వేయాలండి. ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో పిండిలో ముంచి వేస్తున్నానండి. దాని మూలంగా కొంచెం ఊగుతుంది ఫోను, వీడియో కూడా కదులుతుంది. ఇలా మొత్తం ఈ పిండి అయ్యే వరకు ఇట్లా వేసుకోవాలండి. అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచి కొంచెం వేగిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా మొత్తం ఈ పిండి అయ్యే వరకు వేసుకోవాలండి. బాబు నేనే కదా కొంచెం పిండే కలిపాను, మిగతావి ముక్కలు మిగిలితే చిప్స్ లాగా చేసుకోవచ్చులేని ఇట్లా అయిపోయిందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అరటికాయ బజ్జీ హెల్త్కి చాలా మంచిదండి. అరటికాయ ఫుడ్లో మన పిల్లలకి ఇంట్లో ఏది చేసి పెట్టినా కూడా కరెక్ట్గా చేస్తామండి. బయట అనేది రకరకాల ఆయిల్స్ వేస్తారు, అది కరెక్ట్ కాదు కదండి. అయిపోయిందండి అరటికాయ బజ్జీ తయారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.